పొదరిల్లు సీరియల్‌ని మనం 8:30కి వస్తుంది, 7 పీఎంకి వస్తుంది, నంబర్ 1లో ఉంటుంది, నంబర్ 1 టీఆర్పీ వస్తుందని ఎంతగానో ఆశలైతే పెట్టుకున్నాం. కానీ మనకైతే ఛానల్ వాళ్ళు పెద్ద షాక్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 9:30 పీఎం అయితే ఏశారు. 9:30 పీఎం వేయడం వల్ల ఇప్పుడు ఛానల్ వాళ్ళకి ఎంత యూజ్ అయితే ఉందో అంతే లాస్ అయితే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఉందని మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అయితే దెబ్బతిన్నారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. మళ్ళీ సేమ్ దెబ్బ అయితే తినేదానికైతే 99.9% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? 9:30 స్లాటే రావడానికి కారణం ఏమి? 8:30 స్లాటు అలాగే 7 పీఎం స్లాటు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమి అసలు ఇన్సైట్ ఏం జరిగింది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. నేను మీకు దాదాపు 3-4 రోజుల నుంచి ఎప్పుడైతే డిసెంబర్ 8వ తారీఖు లాంచ్ అవుతుందనేసి మీకు చెప్పారో ఆ రోజు నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9:30 స్లాట్ అని మీకు చెప్తానే ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ అంతా పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వచ్చింది. నేను కార్తీక్ దీపం అలాగే బ్రహ్మమడి రివ్యూలు చేసే లోపల కొంచెం టైం అయితే పట్టింది. ఎందుకోసమనే కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే పక్కాగా ఇన్ఫర్మేషన్తో 9:30 స్లాట్ ఎందుకు వచ్చిందనేసి చేద్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తాను. 9:30 స్లాట్లో అక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి సీరియల్ టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోయే సీరియల్ అని మనం తెలిసిన విషయం. ఎందుకంటే ఇక్కడ గుండెండ గుడి గంటల సీరియల్ మంచి బాలు అలాగే మిడిల్ క్లాసు నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తాను మనందరూ తెలిసిన విషయమే. ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేయాలి, ఈ బిగ్ బాస్లో ఉండే యూత్ని కనెక్ట్ చేయాలనేసి ఈ విధంగా ప్లాన్ చేసి అక్కడ 8:30కి వేస్తే 8:30లో ఎలాగోలా ఒక సీరియల్ ఉంది, ఇంకో కొత్త సీరియల్ వారసురాలు అలాగే మహానంది రాబోతుంది కాబట్టి 2 నెలల్లో ఆ సీరియల్ని ఎందుకు 9:30 స్లాట్లో వేసేది, అప్పటి వరకు ఎందుకు ఖాళీగా పెట్టేది, నువ్వు లేక నేను లేనా అనే సీరియల్ ఇంకా షూటింగ్ ప్రాసెస్లోనే ఉందంటే ఇంకా కంప్లీట్గా షూటింగ్ అయితే అవ్వలేదు, ఇంకా ప్రొడక్షన్ క్యాస్టింగే జరుగుతుంది కాబట్టి ఆ సీరియల్ కూడా తొందరగా వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది బిగ్ బాస్ ఆడియన్స్ను కూడా ఇక్కడికైతే రప్పించుకుందాం అనేసి అయితే వాళ్ళు ప్లాన్ చేశారంట. అలాగే ఒక అగ్రిమెంట్ అయితే రాసుకున్నారంట. మాకైతే అసలు 6 PM వద్దు, మాకైతే మీరు బిగ్ బాస్ వచ్చిన తర్వాత కావాలంటే బిగ్ బాస్ 10 PMకి వేసుకోండి కానీ మాకైతే మాత్రం అస్సలు వద్దు అనేసి అయితే మన ప్రొడక్షన్ హౌస్ అయితే చెప్పారంట. వాళ్ళకి చెప్పారంట, మీకు ఖచ్చితంగా మీ సీరియల్ కానీ మంచి టీఆర్పీ వచ్చిందంటే నువ్వుంటే నా జతగా సత్యభామ సీరియల్ లాగా మేమైతే 6 PMకి అయితే ఏమో 6 PMలో నువ్వుంటే నా జతగా అలాగనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీకు 9:30 స్లాట్లో కాకపోతే ఖచ్చితంగా మంచి ప్రైమ్ టైం అయితే ఇస్తాము, 7 PM అన్న ఇస్తాము, లేకపోతే వేరే టైం అన్నా ఇస్తాము మీకు ఖచ్చితంగా. ఎందుకంటే ఓల్డ్ సీరియల్ అవుతా ఉన్నాయి కాబట్టి ఆ సీరియల్ని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసి ఆ టైం మీకు మంచి టైం అయితే ఇస్తాము. మీరు జస్ట్ టీఆర్పీ పైన ఫోకస్ చేయండి, మన ఛానల్ గ్రోత్ పైన ఫోకస్ చేయండి అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అందుకోసం అనేసి బిగ్ బాస్ ఇంకా 2 వారాలు ఉండగానే మనకి ముందుతోనే ఒక వారం ముందుతోనే వస్తుందంటే అంటే ఖచ్చితంగా గుండెండు గుడిగంటల ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతారు. అలాగే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఒక యూత్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది జీవితం పైన, అలాంటి అమ్మాయికి సడన్గా పెళ్ళి అయితే ఎలా ఉంటుంది సిచ్యువేషను, ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఎలా ఆ ఇంటిని తీర్చిదిద్దింది అనే స్టోరీ లైన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనేసి బిగ్ బాస్ ఇంకా ఉండగానే అయితే మనకైతే ఈ విధంగా ప్లాన్ చేశారనేసి తెలుస్తుంది. జస్ట్ మీ టీఆర్పీ దాన్ని మేము ఖచ్చితంగా మీ టైం స్లాట్ని అయితే కంటిన్యూ చేస్తాము, 6 PM అయితే ఈవినింగ్ అని అనేసి అయితే చెప్పారంట. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మనం అయితే 9 నెలలు అయితే వెయిట్ చేయాలి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసినంతవరకు అన్యాయమే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా మిస్టేక్ చేశారంటాను. ఎలా మిస్టేక్ చేశారంటే వాళ్ళు కరెక్ట్గా షూటింగ్ 3 నెలల ముందే స్టార్ట్ చేశారు. ఆ 3 నెలల ముందు కాకుండా దాదాపు ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్లో కానీ స్టార్ట్ చేసింటే ఫిబ్రవరి సీజన్లో మనకి ఈ సీరియల్ అయితే టెలికాస్ట్ అయ్యేది, లేకపోతే జూన్లో స్టార్ట్ చేసింటే మనకి దాదాపు బిగ్ బాస్ బిఫోరే వచ్చిండేది కాబట్టి మంచి ప్రైమ్ టైం స్టార్ట్ అయితే దొరికిండేది. కానీ ఏం చేయలేం కదా, ఒకసారి జరిగిపోయిన తర్వాత ఛానల్లో ఏదైతే డిసైడ్ చేస్తారో అదే ఫిక్స్ కాబట్టి వాళ్ళైతే ఏం చేయలేరు. ఖచ్చితంగా అయితే మేమైతే మేనేజ్ చేస్తాము టైంని, మీకైతే 6 PM స్లాట్ ఇవ్వమనేసి అయితే చెప్పారు. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్ ఇప్పుడు డేంజర్లో ఉందా అనేసి అనిపిస్తూ ఉంది. దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియోతో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.